రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మరి హరీష్ రావు గారు మరి ఏదైతే స్పీకర్ పై విమర్శలు సరికాదని ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో ఆయన సంధించిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉందా? మీరు కేవలం మరి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేయడానికి, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి అయితే చేస్తున్నారు, కానీ మరి మీరు ఎప్పుడో టీడీపీ ఎమ్మెల్యే తలసాని క్యాబినెట్లోకి తీసుకోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం, 10 ఏళ్లలో 30 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోవడం, మరి గత 10 ఏళ్లలో ఫిరాయింపు ప్రతిపక్షాలు చేసిన స్పీకర్లు పట్టించుకోలేదని వీటన్నిటికీ కూడా మరి మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. వీటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడేదో మరి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తే ఇది కరెక్ట్ కాదు అని విశ్లేషకులు సైతం చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఏం ప్రచురించారో చూద్దాం. సంగారెడ్డిలో 1,00,000 మందితో భారీ సభ, రాముడి పేరుతో బీజేపీ విభజన రాజకీయం చేస్తుందని, నెహ్రూ గాంధీల చరిత్ర చెరిపే కుట్ర జరుగుతుందని, మోదీకి నెహ్రూని విమర్శించే అర్హత లేదని, ప్రజా సమస్యలు గాలికే వదిలేసి గాంధీ కుటుంబంపై గురి పెట్టడం ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇక సంగారెడ్డి జిల్లాలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ జరగబోతున్నట్లుగా జగ్గారెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. ఇక హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజులు విడిది కోసం రాక హక్కింపేట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన గవర్నర్, మంత్రులు ఇది కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, పల్లెల్లో కాంగ్రెస్ ప్రభంజనం 3వ విడతలోనూ ఘన విజయం. సీఎం రేవంత్ ప్రజాపాలన గ్రామీణ ప్రజల పట్టం. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరి హర్షాన్ని వ్యక్తం చేశారు. మనకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవటం, మరి వైటీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్థానాలను కైవసం చేసుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న తిరుగులేని ఆదరణకు నిదర్శనమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ తన టీపీసీసీ పదవి చేపట్టిన తర్వాత మరి నిరంతర విద్యార్థిలాగా తను మరి నేర్చుకుంటూ ఇంకా ప్రజలందరికీ కూడా మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మరి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మరి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మరి బీసీలు ఒక రకంగా ఒక బీసీ కార్డు ఈ రోజున వచ్చి బీసీలందరికీ న్యాయం జరిగిందని తెలుసుకోవడానికి కారణం మహేష్ కుమార్ గౌడ్ బీసీ అయ్యుండి ఆయనకి టీపీసీ రావటం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరి మొదటి సక్సెస్గా మనందరం కూడా భావించవచ్చు. మరి పల్లెల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడానికి, మరి 3వ విడతలోనూ ఘన విజయం సాధించడానికి సీఎం రేవంత్ ప్రజాపాలనకు గ్రామీణ ప్రజలు పట్టం కట్టారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక టీటీఏ సేవలపై ప్రశంసల జల్లు కొనసాగుతున్న టీటీఏ సేవా డేస్ 2025 హయత్ నగర్లో కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ